మాకు ఈ సోలార్ ఫ్రీగా వచ్చిందంటే మీరు నమ్ముతారా నమ్మరా? హాయ్ గైస్, ఈరోజు అయితే మా ఇంట్లో సోలార్ అయితే ఫిట్ చేస్తున్నారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను డీటెయిల్గా అయితే చెప్తా, ఇది ఎలా వచ్చింది, ఎలా ఫిట్ చేస్తున్నారో మొత్తం ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ముందైతే ఇక్కడ సోలార్ ప్యానెల్ అయితే ట్రక్లోంచి అయితే అన్లోడ్ అయితే చేస్తున్నారు. మాకు వచ్చినవి వచ్చేసి మొత్తము 2 కనెక్షన్లు కాబట్టి 8 ప్యానెల్ అయితే వస్తాయి. దానికి సంబంధించిన టూల్స్ అలాగే ఇంకా వాటికి కావాల్సిన మొత్తం పౌడర్తో సహా అయితే వాళ్ళే అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ముందు మీరేం చేసి ఉండాలంటే, మీ దగ్గర కరెంట్ మీటర్ అనేది ఉంటే మీకు లోకల్గా ఎవరైతే లైన్మెన్ కానీ లేదంటే సచివాలయం సంబంధించి కానీ దీని గురించి అయితే అడగాలి. పిఎం గర్ యోజన ఏదో పేరైతే ఉంది. వాళ్ళైతే ముందు దీనికి అప్లై చేసింటే మీకు తొందరగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు అప్లై చేయకపోయి ఉంటే ఇప్పుడే తొందరగా అయితే అప్లై చేస్తే మీకైతే వస్తుంది అన్నమాట. ఇది మాకైతే ఫ్రీగా అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం వీళ్ళకి ఎంత అమౌంట్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం ఇది ఫ్రీ అనమాట. ఇన్స్టాలేషన్తో అంతా కలిపి ఇప్పుడైతే ప్యానెల్ పైకి అయితే అందిస్తున్నారు. పైన ఎలా పేర్చారు ఏంటనేది మీకు చూపిస్తా చూడండి. పైన ఏమేమి వస్తువులు పెట్టారో. ఇప్పుడు ఇంటి పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఫిట్ చేస్తారనమాట. వాళ్ళు అయితే ముందే వచ్చి చెప్పారు క్లీన్ చేసుకోమని చెప్పి. ఇక్కడ ఇవి ఎక్కడ పెట్టాలో అక్కడ. నేనైతే చేయలేదు, ఇప్పుడైతే చేయాలి. ఇవే అనమాట ప్యానెల్, సోలార్ ప్యానెల్. ఇవి వీటికి సంబంధించిన స్టాండింగ్ పొజిషన్కి సంబంధించి మొత్తము. అలాగే ఇంకా కొన్ని టూల్స్, పౌడరు, ఇలాంటి స్క్రూ, బోల్ట్ చిన్న చిన్నవన్నీ ఇక్కడే ఉంటాయి. అక్కడ ఉన్న వైర్లు కూడా లోపలికి అయితే పెడతారు. మొత్తం టోటల్ ఫ్రీ అనమాట. ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాను. ఇది ఫిట్ చేసే టైంకి ఇంట్లో నేను మా అన్న అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మెయిన్ యూనిట్. ఇది కరెంట్ మీటర్ మాదిరి అనమాట. ఇది గ్రిడ్కి అలాగే ఇంట్లో పవర్ సప్లైకి అనమాట. మాకు 2 కనెక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఒకటి ఒక సైడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేపియాలి. అంతేకాకుండా వీటికి మనం ఎర్త్ గుంత అయితే తీయాలి. అది కూడా అయితే నేను చూపిస్తా మేము ఎలా తీసాము ఏంటనేది. సోలార్ పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఉందా లేదో మీరైతే కామెంట్ చేయండి, చూద్దాము. సోలార్ వల్ల అసలు యూజ్ ఉందా లేదా, లేదంటే మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారో మొత్తం అయితే మనకేమన్నా తెలిస్తే చెప్పండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం అయితే తెలుసుకుంటారు మీరు ఇలా కామెంట్ చేయడం. ఊర్లో ఫిట్టింగ్ అయిపోతానే వీళ్ళు మా దగ్గరికి అయితే వచ్చినారు. వచ్చి మీ కరెంట్ బిల్ అయితే తీసుకురండి, లిస్ట్లో ఉందో లేదో చూద్దామన్నారు. అప్పుడు నేను వేరే పనిలో అయితే ఉండి అది కనబడలేదని అయితే చెప్పాను. తర్వాత మా ఊర్లో కొంతమందికి అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి లిస్ట్ అయితే అడిగాను. ఆ లిస్ట్లో మా 2 మీటర్ల పేర్లు అయితే ఉన్నాయి, నెంబర్స్తో సహా. ఆ తర్వాత అయితే వాళ్ళు నెక్స్ట్ డేకి మొత్తం వచ్చి ప్యానల్స్ అయితే తీసుకొని వచ్చి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం మా ఊర్లో 11 కనెక్షన్లు ఉన్నాయన్నమాట. అందులో అయితే మా 2, మా పెద్దవాళ్ళది ఒకటి అయితే ఉన్నాయి. మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా కొన్ని లిస్టులో రాని వాళ్ళ పేర్లను అయితే మళ్ళీ వచ్చినప్పుడు వచ్చి వాళ్ళే ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇక్కడ అర్త్ గుంత అయితే తీసాను. ఇక్కడ అర్త్ గుంత ఇలాగైతే పెట్టాలి. దానికి సపరేట్గా అయితే దాని కిందనైతే ఇవ్వాలంట. మరి అక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళైతే తినడానికి అయితే పోయినారు. ఇది ఇంకో దానికి సంబంధించి మొత్తం టూల్స్ అయితే వాళ్ళే తెచ్చుకుంటున్నారు. మొత్తం ఫిట్టింగ్ అంతా వాళ్ళే చేసి ప్రాపర్గా చెక్ చేసి మళ్ళీ ఫోటో తీసుకొని మీటర్ నెంబర్తో సహా చెక్ చేసుకొని వెళ్తున్నారు అనమాట అన్ని చోట్ల. నాకు కూడా అయితే సేమ్ అలాగైతే ఉంటుంది. ఇంకోటి సోలార్ ప్యానెల్లో ఫిట్టింగ్ చేయించుకుంటే ముందు పైన అయితే స్పేస్ అయితే ఎగిరిపోతుంది. స్పేస్ గురించి మర్చిపోవాల్సిందే. ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉండేది, ఇప్పుడు స్పేస్ అయితే పోయింది. ఇక్కడ 4 ప్యానెల్ ఇటు సైడు, 4 ప్యానెల్ అటు సైడు. ఆ చెట్టు కొమ్మలు కూడా అయితే కొట్టేయాలంట, సోలార్కి బాగా ఎండ తగలాలని. తర్వాత అయితే కొడతాము, ఇప్పుడైతే కొట్టలేమని చెప్పి ఇలా అయితే వదిలేసినాము. ఇక్కడ ఇది వచ్చేసి ఈ మెరుపులు మెరుస్తాయి కదా, మెరుపులు అనేవి డైరెక్ట్ తీసుకోకుండా అదైతే కొంచెం అడ్డుకుంటుందంట. మరి చూద్దాము అసలు ఇవంతా ఎట్లా ఫిట్టింగ్ చేస్తారో ఏమో. ఫైనల్ అవుట్పుట్ అయితే చూడాలి. ఇక్కడ ఒకదానికైతే కనెక్షన్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను ఎత్తుకుంటూ అయితే తవ్వేశాను. ఇక్కడ మూడు కాపర్ రాడ్స్ అయితే దించినారు. అలాగే 3 బకెట్లు అయితే పెట్టాలి ఒక్కొక్క చోట. వీళ్ళు గవర్నమెంట్ కాంటాక్ట్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా చెక్ చేసుకొని మరి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెక్ చేసుకుంటారనమాట, ప్రాపర్ ఫిట్టింగ్ అంతా ఉందా లేదా అని. కాబట్టి నీట్గా అయితే చూసుకొని చేస్తున్నారు వీళ్ళంతా. మొత్తం వీళ్ళకైతే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. వీళ్ళు తినడానికి కూడా కొంచెం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినాం మేము. ఇది సెకండ్ మీటర్ కూడా అయితే బిగి చేసినారు. మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. పైన ఎలా ఉందో మరి చూద్దాము. పైన అయితే ఇట్లా అయితే ఫిట్టింగ్ చేసినారు. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా రాకపోతే మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేయించుకోండి. అలాగే లోకల్ లైన్మెన్ అయితే కలవండి, మీకే చెప్తారు.